ఈ వాగ్దాన సందేశ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ మాసం అంతా మీకు తోడై ఉండి ఓ తండ్రిలా ఓ తల్లిలా మిమ్మల్ని ఎత్తుకొని ఓదార్చి ఈ మాసం అంతా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నాతో కూడా కలిసి చదివేదానికి ప్రయత్నం చేయండి. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. కొట్టండి గట్టిగానే. హల్లెలూయా. ఆ వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గడిచిన 8 మాసాలు నేను చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చాను. గడిచిన 8 మాసాలు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాల మధ్య నేను నడిపించబడుతూ వచ్చాను. మీ వాక్యం చెప్పినట్లుగా నేను మీకు చెబితే మీరు సమస్తము చేస్తానన్నారు కదా. ఈ మాట ఈ మాసములో నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల జరిగించండి. నేను నీతో చెప్పుకునే దానికి వచ్చాను. నా మనసులో ఉన్న ప్రతిదీ నేను నీతో చెప్తున్నాను, దీన్ని నెరవేర్చయ్యా అని ఆ వాగ్దానం మీద చేయబెట్టుకు చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు చేసుకుంటున్న ప్రార్థనే మీ పట్ల ఒక అద్భుతమైన కార్యం ఈ మాసంలో జరిగించబోతుంది. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు ఏది కలిగిందో, ఏటిని చూస్తున్నావో, ఏ ఇబ్బందులు నడిపించబడుతు వాటన్నిటిని తలంచి, ప్రభువు నేను నీతో చెప్తున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అందరు ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ మాసం ఈ 1వ తేదీ నీ పాదాలు పట్టుకొని మీరు మాతో చేయబోతున్న ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు నా చెవులో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను అని వాగ్దానం చేశారు. ఎందరైతే ఈ రాత్రి మీతో విన్నపించుకుంటున్నారో, ఎందరైతే ఈ రాత్రి మీతో చెప్పాలని ఈ ఆవరణములు అడుగుపెట్టి ఉన్నారో, ఎవరు ఏది చెప్పినా అక్షరాలుగా వారి పట్ల జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రము నాదా. నెరవేర్చబోతున్నందుకై మీకు స్తోత్రం ప్రభువా. బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశపడుతున్నారో అక్షరాలుగా బిడల పట్ల మీరు జరిగించి ఈ వాగ్దానం మా ఎడల మీరు నెరవేర్చి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు మోషేను పిలిచి మోషేతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, నీ ఎదుట నిలబడిన ఈ ఇశ్రాయేలీయులు, వారికి ఈ మార్గపు మధ్యలో వారికి ఏ బాధ కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా, వారికి కలుగుతున్న వాటిని బట్టి, వారి ముంగిట నిలబడి వారిని బెదిరిస్తున్న వాటిని బట్టి, వారు కానీ నా సన్నిధిలోనికి వచ్చి, వారు కానీ నా ఎదుటికి నిలిచి, వారు నాతో ఏది చెప్పాలని తలంచిన, వారి మనసులో ఉన్న ప్రతిదీ నాతో చెప్పాలని ఆలోచన చేసి నా యొద్దకు వచ్చినా, వారు చెబుతున్న ప్రతి దానిని నేనేం చేయబోతున్నాను? ఆలకించబోతూ ఉన్నాను. వారు చెప్పిన ప్రతి దానిని నేనేం చేయబోతూ ఉన్నాను? అంగీకరించబోతూ ఉన్నాను. వారు చెప్పిన ప్రతి దానిని ఆలకించిన నేను, అంగీకరించిన నేను, వారు ఏ విధముగా అయితే వెళ్ళాలి అని ఆశపడ్డారో, వారు ఏ విధముగా నడవాలి అని కోరుకున్నారో, వారు ఏ విధముగా బ్రతకాలని మనసులో తలంచారో, వారు చెప్పినట్లుగా, వారు కోరుకున్నట్లుగా నిశ్చయముగా నేను వారి ఎడల చేయబోతూ ఉన్నాను. వారి ఎడల నెరవేర్చి ముగించబోతూ ఉన్నాను. కనుక వారికి కలిగిన దేని నిమిత్తమైన వారు నా సన్నిధిలోనికి వచ్చి వారు నాతో చెబితే నిశ్చయముగా వారు చెప్పినట్లు నేను వారి ఎడల
చేసేదను అన్నారు. నిజమే, ఆ రోజు వారితో చెప్పాడు. ఈ 9వ మాసం ఈ మొదటి తేదీ ఈ రాత్రి ఇక్కడ కూడిన మనందరితో నా ప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. 8 మాసాలు మీరు ఎలా నడిచారో, 8 మాసాలు ఎలా జీవిస్తూ వచ్చారో, 8 మాసాలు ఎలా బ్రతుకుతూ వచ్చారో, 8 మాసాలు మీ అడుగులు ఎలా వేస్తూ వచ్చారో, ఈ 8 మాసాలు ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో మీకు తెలుసు కదా. తెలిసిన మీరు ఈ రాత్రి ఆయన సన్నిధిలో చేరి ఉన్నారు కదా. చేరి ఉన్న మీరు ఈ రాత్రి ఆయనతో చెప్పగలిగితే, ఎవరితో సేవకులతో కాదు, ఎవరితో మన ఎదుట నిలబడిన వ్యక్తులతో కాదు, ఎవరితో చెప్పాలి? నిన్ను నిర్మించిన దేవుడు, నీకు నడకను నేర్పిన దేవుడు, నీ అవసరాలు తీరుస్తూ నేటి వరకు సజీవుల మధ్యలో నిలబెట్టిన ఆ దేవుని సన్నిధిలో చేరి ఉన్నావు కదా. ఆ దేవుని సన్నిధిలో చేరిన నీవు ప్రతిదీ ఎవరితో చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? చెప్పండి, ఎక్కడ చెప్పాలి? ఆయన చెవులో రాత్రి చేరిన మీరు మనసు విప్పి ఏది బిగ్గరగా చెప్పవలసిన అక్కర్లేదు. నీ మనస్సులో, ప్రభువా నేను ఇలా బ్రతుకుతున్నాను, ఇలా నడిపించబడుతున్నాను, నా జీవిత చరిత్రను ఈ మాసంలో మార్చండి, నా ముందు నిలబడిన ఆటంకాలు నన్ను దాటేటట్లుగా సహాయము చేయండి అని ఈ రాత్రి మీరు ఏదైతే నా దేవునితో చెప్పాలని ఇక్కడ అడుగు పెట్టారో, మీరు చెప్తున్న ప్రతి దాన్ని నా దేవుడు అక్షరాలుగా చేసి ముగించబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ మాసంలో మీరు ఏదైతే చూడాలని ఆశపడుతూ ఉన్నారో, ఈ మాసంలో ఏదైతే తలంచాలని కోరుకుంటున్నారో, ప్రతి కోరికను నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. ఆయనతో చెప్పిన ప్రతిదీ అక్షరాలుగా ఈ రాత్రి నా దేవుడు నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. కనుక ఈ రాత్రి నువ్వు చేయవలసినది ఏంటి అంటే, నీకు ఏది కలిగిందో దానిని ఎవరితో చెప్పాలి? చెప్పరేంటండి? ఈ మొదటి తేదీ ఆయనతో చెప్పి చూడండి, అక్షరాలుగా ఆయన చేసే ముగించబోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. దేవుడు అగ్నితో కాల్చివేయబోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దేవదూతలను పంపి ఆ పట్టణంలోనికి నీతిమంతుడైన లోతు ఇంటిలోనికి వెళ్ళి లోతును తీసుకొని వచ్చేదానికి దేవదూతలను పంపారండి. ఎందుకంటే ఆ పట్టణపు పరిస్థితి బాగులేనందువలన, ఆ పట్టణంలో ప్రజలు జీవిత చరిత్ర బాగులేనందువలన, ఆ పట్టణాన్ని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా దేవుని మాటను తిరస్కరించి అడుగులు వేస్తున్నందువలన ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేయాలనుకున్నాడు. ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేయదలిచాడు. నాశనం చేయదలిచిన తరువాత దేవుడు దేవదూతలను పంపితే, ఇప్పుడు లోతు దగ్గరికి వెళ్ళి దేవదూతలు చెప్తున్నారు, చూడండి, ఈ దేశమును, ఈ పట్టణమును దేవుడు నాశనం చేయదలిచాడు గనుక ఈ స్థలములో నుండి మీరు వచ్చేయండి అంటే, లేఖనం అంటుంది, లోతు తడువు చేసి లోతు ఎప్పుడైతే తడువు చేశారో ఇక దేవదూతలు సహించలేదండి. చొక్కా జుట్టు పట్టుకొని ఇంట్లో ఉన్న నలుగురు ఈడ్చుకుంటూ వస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు, చూడు, పలాని చోటకి నువ్వు వెళ్ళు, పలాని చోట నీవు ఉండు, ఆ చోటకి కానీ నువ్వు వెళ్ళావంటే నీకు ఎలాంటి హాని కలగదు, ఎలాంటి నష్టం వాటిల్లదు, కనుక నేను చెప్పిన చోటకి నువ్వు వెళ్ళు అన్నాడు. అంతలో లోతు ఏమన్నారు? అయ్య బాబోయ్, అంత దూరం నేను ఎక్కడ వెళ్ళేదనండి, అంత దూరం నాకు వెళ్ళేదానికి వీలు లేదండి, నాకు కుదరదండి, కనుక నేను నీతో ఒక చిన్న విన్నపించుకుంటాను, ఒకసారి వినండి అన్నారు. అప్పుడు దేవుడు కూడా, ఏంటి బాబు, ఏదో నువ్వు చెప్పాలి అనుకున్నావు కదా, ఏంటో చెప్పు త్వరగా అంటే, అప్పుడు లోతు అన్నారు, ఏం లేదండి, అంత దూరం అయితే నేను వెళ్ళలేను, కానీ ఇదిగో దగ్గరగా ఓ చిన్న ప్రాంతం ఉంది, ఇదిగో నా కనులకు కనపడుతుంది, ఆ చోటకి నేను వెళుతాను, ఈ విషయంలో ఈ మనవి ఒక్కసారి విను అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు? నువ్వు చెప్తే నేను వినేది అన్నాడా?
చెప్పరేంటండి? నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కానీ నువ్వు చెప్పింది నేను ఎలా చేస్తాను అన్నాడా? అనలేదండి. దేవుడు ఒకటే చెప్పాడు, ఏం కావాలో కోరుకో. నీవు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నావో కోరుకో. నీవు ఏ చోట ఉండాలని నాతో విన్నపించుకుంటావో చెప్పు, నేను దానిని చేస్తాను అన్నాడు. అంతే. లోతు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవాతి దేవుడు అంటారు, లోతు, ఈ విషయములో నేను నీ మనవిని అంగీకరించి ఉన్నాను. నీవు చెప్పిన చోటకి వెళ్ళు, నేను నీకు క్షేమమును కలగచేయబోతూ ఉన్నాను. ఏదైతే నీవు నాతో చెప్పావో నేను దానిని నెరవేరుస్తాను, అక్షరాలుగా చేసి ముగిస్తాను అన్నాడు. చేశాడా లేదా? చెప్పరేంటండి? చేశాడా లేదా? మరి ఈ రాత్రి నేను కూడా మీతో అదే చెప్తున్నాను. మీరు నాతో చెబితే, ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ రాత్రి మీరు దేని నిమిత్తమైతే దేవుణ్ణి అడుగుతారో, మీ పిల్లల విషయమా, మీ కుటుంబ విషయమా, మీ చేతి పని విషయమా, మీ వ్యాపార విషయమా, మీ ఆత్మ సంబంధమైన జీవిత విషయమా, మీ కుటుంబం దీవెనకరంగా నిలబడాలని ఏ విషయంలో ఈ రాత్రి ప్రభుతో చెబుతారో, ప్రభువా 8 మాసాలు చాలా తల్లక్రిందులు అయిపోయాను, 8 మాసాలు ఏం చేయాలో అర్థం కాక నిరాశలో నిలిచిపోయాను, 8 మాసాలు ఎటు అడుగులు వేయాలో అర్థం కాక నా మనసుకు ఏది తోచక నేను ఎటు వెళితే బాగుంటుందని ఆలోచన చేయలేక నేను అలాగే నిస్సాయ స్థితిలో పడిపోయానయ్యా. గనుక ఈ రాత్రి నీవు చెప్పమన్నావు కదా, ఈ రాత్రి నీ చెవులో చెప్పమన్నావు కదా, ఈ రాత్రి నా మనసు విప్పి నీతో చెబుతూ ఉన్నాను అని ఈ రాత్రి మీరు దేని నిమిత్తము ఈ రాత్రి మీరు దేవునితో చెప్పినా వాటన్ని విషయంలో నా దేవుడు ప్రతి కార్యమును నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. అక్షరాలుగా ఈ మాసంలో మీరందరూ దానిని చూడబోతూ ఉన్నారు. దేనిని అడుగుతూ ఉన్నారో దానిని చూడబోతూ ఉన్నారు. దేనిని అడుగుతున్నారో దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. దేని నిమిత్తం నా ప్రభుతో చెబుతూ ఉన్నారో తప్పక మీరు చూడబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ రాత్రి విశ్వసించి ఈ రాత్రి నా ప్రభు పాదాలు పట్టుకొని నాకు కలిగిన కష్టాన్ని నీతో విన్నపించుకుంటున్నాను ప్రభువా, దానిని నెరవేర్చని ఈ రాత్రి నా ప్రభుతో చెప్పగలిగితే ఈ మొదటి తేదీ నుండి నా దేవుడు నీ ఎడల ప్రతి కార్యమును నెరవేర్చబోతూ ఉన్నారు. ప్రతి కార్యం నీవు చూచున్నట్లుగా అనుభవించున్నట్లుగాను నా దేవుడు అక్షరాలుగా చేసి ముగించునుగాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, మోషే, ఈ ప్రజలు నాతో ఏది విన్నపించుకున్నా, ఈ ప్రజలు నాతో ఏది చెవులో చెప్పినా నేను ప్రతి దాన్ని ఏం చేయబోతూ ఉన్నాను? నిశ్చయముగా, అంటే దాంట్లో సందేహమే లేదు, ఖచ్చితంగా నేను దాన్ని చేసి ముగిస్తాను అన్నారు. అందుకని ఈ రాత్రి మీరు ఏదన్నా చెప్పుకోండి. మనం ఆయనకి ఏం చెప్పాలి, ఆయన మనకి ఏమి చేస్తాడు. ఓకే, ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తమైతే ఆదివారం కొన్ని మాటలు చెప్తాను. చదువుదాం. 18వ కీర్తన 6వ చరణం. గట్టిగా తల్లి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో నేను చేసిన ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంతటిని అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిలోనికి చేరి ఆయన చెవిలో చొచ్చెను. గట్టిగా కొడదాం. గట్టి కొట్టు. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. భక్తుడైన ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, తనకు ఒక ఆపద కలిగింది. తను ఎలాంటి పరిస్థితుల మధ్యలో నిలిచిపోయారు అంటే, నమ్మిన వారు శత్రువులుగా మారారు, ప్రక్క దేశస్థులు శత్రువులుగా నిలిచిపోయారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పిల్లనిచ్చిన మామే శత్రువుగా మారాడు. ఇంకొక కోణంలో చెప్పాలి అంటే, మనిషి నరములాడుతున్న ప్రతి మనిషి ఈ వ్యక్తికి శత్రువులుగా మారారు.
ఇక మార్గాలన్నీ ముయ్యబడిపోయాయి, ద్వారాలన్నీ ముయ్యబడిపోయాయి. ఏ వ్యక్తిని ఆశ్రయించేదానికి వీలే లేదు, ఎందుకంటే శత్రువులుగా మారారు. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఆ వ్యక్తి చంపేదానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఈ భక్తుడు నిలిచిపోయాడండి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇతగాడు చేసిన పని ఏంటంటే, ఎవరితో చెప్పుకునే దానికి వీలు లేదు కదా, ఎవరితో చెప్పుకున్నా ఆపద ఎదురవుతుంది, ఎవరితో విన్నపించుకున్నా కన్నీరే కలుగుతుంది, ఎవరితో విన్నపించుకున్నా శోధనలు తప్ప ఆనందం మాత్రం కలగట్లేదు. అందుకని ఒకరికి నేను చెప్పటం ఏంటి, ఎవరికి చెప్పినా నాకే అవమానం కదా, ఎవరికి చెప్పినా నాకే బాధ కదా, ఎవరికి చెప్పినా నేనే కదా కష్టాన్ని చూడవలసింది. మనుషులకు చెప్పేదానికంటే, రాజులకు చెప్పేదానికంటే నన్ను నిర్మించిన దేవుని దగ్గరికి వెళుతాను, నన్ను నిర్మించిన దేవుని పాదాలు పట్టుకుంటాను, నా దేవుని పాదాలు పట్టుకొని ఆయనకు విన్నపించుకుంటాను అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అయ్యా, నాకు కలిగిన శ్రమ ఏంటో నీకు తెలుసు కదా, నాకు కలిగిన ఈ వేదన ఏంటో నీకు తెలుసు కదా, నేను ఇక్కట్ల మధ్య ఇరుక్కపోయాను, నా అడుగు తీసి మరొక చోట అడుగు వెయ్యాలంటే నా జీవితంలో ఆందోళన కలుగుతుంది, ఏ వైపు నుంచి శత్రువులు వచ్చి నన్ను చంపేస్తారో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నిలిచిపోయానయ్యా. ఒక్కసారి నీవు తప్ప నాకెవరున్నారు, ఒక్కసారి నా వైపు నీ కనుదృష్టి నిలిపి ఈ విషయంలో నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఎవరు విన్నారు చెప్పరేంటండి? ఎలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు అన్ని ఎరిగి ఎవ్వరికి విన్నపించకుండా ఈ కష్ట దినములో నాకు సహాయకుడు ఎవరు? నా దేవుడే. ఈ శ్రమ దినములో నన్ను తప్పించగలిగిన దేవుడు ఎవరు? నా దేవుడే. అందుకని నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రతిదీ విన్నపించుకుంటాను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని అతనికి కలిగిన శ్రమను బట్టి దేవునితో చెప్తే దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? ఏం చేశాడు? విన్నాడు. సరే, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, దేవుడు కూడా అన్నట్టున్నాడు, విన్నానులే అన్నట్టుగా ఉన్నట్టున్నాడు, కానీ దావీదు ఊరుకున్నాడేంటి? ఏంటండి? విన్నానులే అన్నట్లుగా ఉంటే దావీదు ఊరుకోలా. ఏం చేశాడు? ఆయన చెవులోకి వెళ్ళేంత వరకు, ఆయన చెవులోకి చొచ్చేంత వరకు దావీదు విన్నపించుకున్న ఆ మాట దేవుని చెవులో పడేంత వరకు, దేవుని చెవులో నా విన్నపం పడింది అనేంత వరకు దావీదు ఏం చేస్తున్నారు? ఏంటండి? మనం అది కాదు, మనం ఏం చేస్తాం? యేసయ్యా, నా బాధ నీకు తెలుసు కదయ్యా, ఎన్నో అవమానాలు, ఎంతో కన్నీరు, ఎంతో వేదన, అయ్యా ఒకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను యేసు నామములో. మనం చేసే ప్రార్థన దేవుడు విన్నాడా? నేను చేసే ప్రార్థన దేవుని చెవుల్లోనికి వెళ్ళిందా? ఆయన మనసును కరిగేటట్లుగా చేసిందా? ఇది మనకు అనవసరం. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. కానీ దావీదు అలా చేయలేదండి. దావీదు మనసులో ఈ ఆలోచన పుట్టేంత వరకు, నా దేవుని చెవులో నా ప్రార్థన పడేంత వరకు నేను విడిచిపెట్టను అని దేవుని సన్నిధిలో దావీదు చేరి ఎలుగెత్తి ఏడుస్తుంటే ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని చెవులలో. ఇక యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నా ఈ మాటే తిరుగుతూ ఉంది. ఏం మాట? దావీదు చేసే ప్రార్థన. సరే, కాసేపు ఇటు అనుకుని పక్కకు వెళ్దామంటే ఈ పక్క వచ్చి పడుతుంది. ఏంటిది? నేను శ్రమలో ఉన్నాను తప్పించు, నేను ఇబ్బందులో ఉన్నాను తప్పించు అనే మాట దేవుని చెవులలో తిరుగుతూ ఉంది. ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఆ మాట దేవుని మనసును తాకుతూ ఉంది. ఇక దేవుడు కూడా తట్టుకోలేక, దావీదు, నీవు భూమి మీద నుండి మొరపెడుతున్నావు కనుక, నీ మొర నా చెవులోనికి వచ్చింది కనుక నేను నిశ్చయముగా ఈ శత్రువుల మధ్యలోంచి నేను నిన్ను తప్పించబోతూ ఉన్నాను. ఈ శత్రువుల మధ్యలోంచి నేను నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాను. ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండాను ఈ శ్రమ దినాలన్నిటి నేను తీసివేయబోతూ ఉన్నాను. శ్రమ అనే మాట నీ ఎదుట నిలబడకుండా ప్రతి శ్రమను నేను కొట్టివేయబోతూ ఉన్నాను. ఇక మీదట నీకు ఆనందము కలుగునట్లుగా నీ శ్రమ దినాలన్నిటికీ
నేనేం చేయబోతున్నాను, ముగింపును కలగ చేయబోతున్నాను అని దేవుడు మరలా సమాధానాన్ని పంపుతూ ఉన్నాడు. ఆయన సమాధానం ఎలా ఉంది ఏమండి? ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని దావీదు విన్నా, ఉన్నా, వస్తున్నా, చేస్తున్నా అన్నడా? మాట్లాడండి. ఈ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో, ఈ ప్రార్థన విన్న దేవాతి దేవుడు వెంటనే ఇక ఆలస్యం చేయలా. నా భక్తుడు భూమి మీద చేరి అతని శ్రమ దినాల నుంచి మొరపెడుతున్నాడు కనుక ఇప్పుడు నేను వెళ్ళాలి అని ఎలా వచ్చాడు? లేఖనం చెప్పిన మాట ఏంటి తెలుసా? లేఖనములో రాయబడిన మాట ఏంటి తెలుసండి? కెరూబుల మీద ఆయన ఎక్కి గాలిని రెక్కలుగా మార్చుకొని, దేనిని చెప్పండి, గాలిని రెక్కలుగా మార్చుకొని ఎంత స్పీడ్గా వచ్చాడో. దావీదు యేసు నామములు అడుగుచున్నాము తండ్రి అనే లోపే దేవుడు ఎక్కడున్నాడు? నేను చెప్పలే, రాశారు బైబిల్లో. 10వ వాక్యం చదవండి. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలిని రెక్కలుగా మార్చుకొని ఆయన ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? శ్రమలో ఉన్న వ్యక్తికి. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వినిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? కెరూబు మీద ఎక్కాడు. కెరూబు మీద ఎక్కి ఈ కెరూబు మీద వచ్చేదానికి లేట్ అవుతుందని గాలిని ఏం చేశాడు? చెప్పరేంటండి? రెక్కలుగా చేసుకొని దావీదు ముందు ప్రత్యక్షమయ్యాడు. దావీదు ముందు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు దావీదు దేవునితో చెప్తున్నాడు, ఏంటయ్యా పిలిచిన మరుక్షణం వచ్చావు? అప్పుడు దేవుడు అంటారు, దావీదు నువ్వెవరనుకున్నావు? చెప్పరేంటండి? దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదు నువ్వెవరివి? లోకస్తుడవు కాదు, నువ్వెవరివి? సాతాను సంబంధివి కాదు. నువ్వు ఎవరివంటే నా హృదయానుసారుడివి. నువ్వు ఎవరివో తెలుసా? నా చిత్తమంతా నెరవేర్చువాడివి. నువ్వు ఎవరివో తెలుసా? లోకములో మనిషి ప్రవర్తించినట్లుగా నీవు ప్రవర్తించేవాడివి కాదు. నా ఆజ్ఞ ప్రకారం నిలబడేవాడివి. నా మనసులో ఉన్న ఉద్దేశాల ప్రకారం అడుగులు వేసేవాడివి. మరి నీకు కష్టం కలిగితే, నీకు బాధ కలిగితే మరి నేను ఎలా ఊరుకోగలను? నీకు కలిగింది, బాధ కలిగింది కదా, ఇబ్బంది కలిగింది కదా, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి నీవు మొరపెట్టావు కదా, అందుకని నీవు ఈ పరిస్థితులలో నుంచి నేను విడిపించాలని నేను తొందరపడి నీ వద్దకు వచ్చాను. మరి నువ్వు లేచి పక్కకి వెళ్తావేమని. ఎక్కడికి? నా దేవునితో నేను చెప్పుకున్నానులే, నా దేవునితో విన్నపించుకున్నానులే, ఇక దేవుడు కార్యం చేస్తాడేమోలే, చూద్దాములే అని లేచిపోతావేమోని. నువ్వు లేక తొలికే నేనేమయ్యాను? నీకు ప్రత్యక్షమయ్యా. నీవు నా సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉండగానే నేను నీకు ప్రత్యక్షమయ్యా. నా వలన నీకేం కావాలో కోరుకో, నా వలన నీకు ఏం సహాయం కావాలో కోరుకో. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? దేవుడు, దావీదు. ఇద్దరు ఎదురెదురు నిలబడ్డారు. ఇప్పుడు దేవుడు అంటారు, నువ్వు నన్ను పిలిచావా? పిలిచాను. మరి నేను వచ్చానా? వచ్చావు. మరి నా వలన నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఒకే మాట అన్నారు, ఏం కావాలంటావేంటయ్యా? చూడు, ఏ వైపు మార్గం ఉందా నాకు పోయేదానికి? నా నలుదిశలా నేను మధ్యలో నిలబడిపోయా, ఈ అరణ్యంలో ఒంటరిగా నిలబడిపోయా. నలుదిశలో ఏం ఆవరించింది? శత్రువులు. మరి నేను ఎలా వెళ్ళాలి? ఎలా అడుగులు వేయాలి? ఎలా వెళ్తే నేను గమ్యం చేరగలుగుతాను? మరి ఇంత శత్రువులను పెట్టుకొని ఏం కావాలో కోరుకుంటే ఏం చెప్పమంటావయ్యా? ఒకసారి శత్రువులను చూడు అన్నాడు. దేవుడు కూడా ఒకసారి అన్నీ పరీక్షించాడు. ఎవరిని? దావీదును బాధ పెడుతున్న శత్రువులందరినీ చూశాడు. అందరిని చూచి ఓకే, ఇప్పుడు సరే నీ బాధ నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను కార్యం చేయబోతున్నా, నువ్వు చూస్తున్నావు. ఎవరితో చెప్తున్నారు? దావీదుతో చెప్తున్నారు. ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. దావీదు, నేను ఈ భూమి మీద అడుగు పెట్టాను కదా, నీకు కలుగుతున్న ఆటంకాలు, నీకు పొంచి ఉన్న శత్రువుల భయాలు ఇక మీదట ఉండకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీవు దానిని చూడబోతూ ఉన్నావు. ఈ విషయంలో నేను నీ పక్షమున నిలిచి నీకు సహకారినై నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను కనుక భయపడవలసిన అవసరం లేదు.
ఈ చుట్టుప్రక్కల దేశాలందరూ దండయాత్ర పెట్టి నీ ఎదుట నిలిచి ఉన్నా, నా అనుకున్న వారే నీకు విరోధులై ఒకవేళ నేను అవమానపరచాలని కంకణము కట్టుకొని ఉన్నా, నీతో అడుగులు వేసిన వారే, నీ ముంగిట నిలబడిన వారే నేను నవ్వుల పాలు చేయాలని తలంచుతూ వచ్చినా నువ్వు ఏ విషయంలో కలవరపడగాకు. ఎందుకంటే ఈ శత్రువులందరినీ నేను తారుమారు చేయబోతూ ఉన్నాను. ఈ శత్రువులందరినీ నీ ఎదుట నిలబడకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. కనుక నీవు నా చెవులో చెప్పావు గనుక నీ మనసులో ఉన్న మూగ వేదన, నీ మనసులో ఉన్న ప్రతి మాటను నా చెవులో పడేటట్లుగా నీవు విన్నపించుకున్నావు గనుక నీ విన్నపాన్ని అంగీకరించిన నేను, నీ ప్రార్థన నా చెవులోనికి వచ్చి సింహాసనమును కదిలించింది కనుక వచ్చిన నేను ఈ శత్రువులందరినీ తారుమారు చేయబోతూ ఉన్నాను. నువ్వు ఊరక నిలబడి చూస్తూ ఉండు. దేవుడు ఒకటి అన్నాడు, నువ్వు చూస్తూ ఉండు, నేను చేస్తా వెళ్తా. మనం చూస్తూ ఉండాలి. ఆయన ఏంటండి మాట్లాడండి, మనకి ఆడలే, మనం చూస్తూ ఉండే ఓపిక మనకెక్కడిది? మనం చూస్తూ ఉండలేం. కానీ యేసు ప్రభువా నువ్వు చూస్తూ ఉండయ్యా, నేను చేస్తా ఉండంటాం. ఎవరు? మనం. మన శక్తి కొలది, మన బలం కొలది నేను చేస్తాను. నాకు తెలియదు, నా అంతటి జ్ఞానవంతుడు ఎవరున్నారు ప్రపంచంలో, నా అంతటి జ్ఞానవంతురాలు ప్రపంచంలో ఎవరున్నారు, నాకు తెలియంది ఏముంది అని మన బలము మీద, మన శక్తి మీద ఆధారపడుతున్నందువలనే నేటి వరకు మనకేం కలుగుతుంది? యేసు ప్రభు కూడా నన్ను పక్కన ఉన్నావు కదా, ఉండమని చెప్పావు కదమ్మా. పాపం ఆయన కూడా చేతులు కట్టుకుని మౌనంగా చూస్తున్నాడు. ఎవరినే? నువ్వు పోరాడుతున్న శత్రువులను ఆయన మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తాడు పాపం ఆయన కూడా? నువ్వు పక్కన ఉండని చెప్పేవి ఎవరిని? ఎవరో పిల్లలనో భర్తనైతే పర్వాలా, నీ పక్షం నుంచి యుద్ధంలో జయం ఇవ్వగలిగిన దేవుణ్ణే నువ్వు పక్కన ఉండాయా, కాసేపు అట పక్కనుండు, అట పక్కనుండు, నేను చేస్తాను యుద్ధం, నువ్వు చూస్తూ ఉన్నంటే యేసుప్రభు కూడా అంతకన్నా భాగ్యం ఏముందమ్మా, చెయ్యి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. దావీదు ఉన్నాడు, ఇదే దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? సింహాన్ని చంపినోడే కదా, ఎలుగుబంటిని చంపినోడే కదా. మరి గొల్యాతు ఒక లెక్క ఏంటి? మాట్లాడండి. సింహం కంటే బలం కలిగిన వాడు గొల్యాతు? కాదు. సింహం కంటే బలమైన వాడేం కాదు. ఇప్పుడు నేనంటాను, ఈ గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు దావీదు ఏమన్నాడు? రే పిచ్చోడా, ఇదిగో యుద్ధం నేను కాదు చేసేది, ఎవరు? నా దేవుడు. నేను ఎవరి పేరిట వస్తున్నాను? ఆడేమో కేకలేస్తున్నాడు, రే నీ మాంసాన్ని ఒలిసి ముక్కలుగా చేసి ఎటకేస్తాను? ఆకాశ పక్షులకి వేస్తాను అంటే భయపడాలి. నిజమే, నేను ఉండేది ఇంత, వాడు ఉండేది ఇంత, వాడి బలం ఉంది, నా బలం ఎక్కడా అనుకోవాలి. నాకెందుకులా ఈ బాధను వెనకంజే వేయాలి. వేశాడా? చెప్పరేంటండి? దావీదు బలహీనుడే, గొల్లియాతు కంటే దావీదు బలహీనుడే. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? అయ్యా నేను బలహీనుడు కావచ్చు, వాడు బలవంతుడు కావచ్చు, వాడి బలము కంటే నా పక్షమున నీవు బలవంతుడు కదా, వాడికంటే బలము కలిగిన దేవుడు నువ్వు కదా, మరి నీకు అసాధ్యమైనది ఏముంది అని నాతో వచ్చేయి అన్నాడు. ఎవరు? దావీదండి. నాతో వచ్చాయి, నేను వెళ్తున్నాను అన్నాడు. లేదు నువ్వు చూడు నేను చేస్తానడా అలా అన్నింటికిన దావీదును ముక్కలు చేసి వాడు చెప్పినట్టు ఆకాశ పక్షులు చేసేవాడాడు. ఒకటే అన్నాడు, నేను వెళుతున్నాను నువ్వు రా అన్నాడు. ఆడి ముందు నిలబడి ఒకే మాట అన్నాడు, ఇదిగో గొల్యాతు, ఒరే పిచ్చోడా, వీడు చెప్తున్నాను, నేను ఎవరి పేరిట వస్తున్నానంటే జీవము కలిగిన దేవుని పేరిట నీ మీదికి యుద్ధము చేయుటకు నేను అడుగు పెట్టబోతూ ఉన్నాను. ఈ యుద్ధములో నా దేవుడు నిన్ను నా చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఒక్కటే, ఇంకేం మాట మాట్లాడలేదు. నిన్ను నా దేవుడు నా చేతులకు అప్పగిస్తున్నారా, నిన్ను చంపుతా ఖచ్చితంగా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎక్కడి నుంచి వచ్చింది బలం? దావీదుకు తెలుసు, నేను నా దేవుని పేరిట యుద్ధానికి వెళితే యుద్ధం ఆయన చేస్తాడు, జయము నా చేతులకు అప్పగిస్తాడు. నేను అనే మాట అండి, అలాంటి అనుభూతి మనకుందా? అలాంటి అనుభూతి లేదు. నేనే పోరాడుతా, అందుకే అపజయాలు చూస్తూ వచ్చావు.
అందుకే అవమానాలు ఎదుర్కొంటూ వచ్చావు, అందుకే ఆవేదన చెందుతూ వచ్చావు. అందుకని ఈ రాత్రి నీ మనసు వికసించబడి నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఏంటో తెలుసా? అయ్యా, ఈ 9వ మాసంలో యుద్ధము నాది కాదు. నాకు కలిగిన బాధ నీతో విన్నపించుకుంటున్నాను. నీ చెవులో సొచ్చేంత వరకు ప్రార్థన చేస్తాను. నీవు నా ఎదుట ప్రత్యక్షమయ్యేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. కనుక ఈ కార్యం నువ్వు చేయి అని నువ్వు కానీ మోకరించి మొరపెడితేనండి, ఆయన నీకు ప్రత్యక్షమై నీతోనే మాట్లాడతాడు. ఇంకొకరితో మాట్లాడ్డా ఆయన. దావీదు కూడా చేసింది అదే. దావీదు చేసింది అదే. నువ్వు ఊరకుండు. దావీదు పిలిచావు కదా, ప్రత్యక్షమయ్యాను కదా, నువ్వు ఊరకుండు. నేనేం చేస్తా? ఇదిగో మూయబడిన ద్వారాలన్నిటిని నేనేం చేయబోతున్నాను? తెరవబోతున్నా. నీ ఎదుటి నిలబడిన శత్రువులందరూ నేను అతను చేయబోతున్నాను అని ఆయన దావీదుకు ప్రత్యక్షమై శత్రువులందరిని చూచి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దావీదును ప్రక్కన కూర్చేసి కూర్చోబెట్టాడు. అంతేగా మాట్లాడండి. దావీదు ఎలా ఉన్నాడు? యుద్ధం చేయలే. కమ్మగా అరణ్యములో కూడా ఏం పెట్టాడు దేవుడు? సింహాసనం వేశాడు. కూర్చో, సింహాసనం మీద కూర్చో, నువ్వు చూస్తా ఉండు, నీ పక్షమును నేను యుద్ధం చేయబోతూ ఉన్నానని ఆయన ఏం చేశాడో తెలుసండి? బాణములు ప్రయోగించడం ప్రారంభించాడట. ఎవరి మీద? దావీదును కలవరపెడుతున్న శత్రువుల మీద. ఎవరి మీద? దావీదు జీవితంలో ప్రశాంతత లేకుండా శత్రువుల మీద, దావీదు జీవితంలో నెమ్మది లేకుండా తరుముతున్న శత్రువుల మీద దేవుడు ఏం చేశాడో తెలుసండి? బాణము ప్రయోగించాడంట. ఏ బాణం? మాట్లాడండి. ఏ బాణం? ఏది? ఇనప దాంతో చేసి వదిలే బాణం కాదు. ఏ బాణం? ఆయన దేనిని బాణముగా వాడుకున్నాడంటే ఈ ప్రకృతినే బాణముగా వాడుకున్నాడు. ఆయన ఈ ప్రకృతినే బాణముగా వాడుకున్నాడు. దావీదు, నీ కొరకు నేను బాణము ప్రయోగించబోతూ ఉన్నాను. నీ ఎదుట నిలబడిన ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నేను తారుమారు చేయబోతూ ఉన్నాను. అయ్యా, యుద్ధ వస్త్రాలు లేవు, కత్తి లేదు, బాణాలు లేవు, ఈటలు లేవు, ఏమి లేవు. ఒక్కడికి వచ్చి నా ముందు నిలబడ్డావు. ఏంటి చేస్తానన్నావు? ఏం చేస్తావు? ఎలా చేస్తావంటే దేవుడు అంటున్నారు, ఒరే బాబు, నాకెందుకు కత్తి? నాకెందుకురా బాబు కత్తి? నాకెందుకురా బాబు ఈట? నాకెందుకురా బాబు బాణాలు? మరి ఎలా అంటావేంటి? నువ్వు చూస్తూ ఉండు, నేను ప్రకృతిని వాడబోతూ ఉన్నాను. ప్రకృతిని వాడి నీ పట్ల నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను అని దావీదు చుట్టూ నిలబడిన శత్రువులందరూ కలవరపడినట్లుగాను, బెదిరిపోయేటట్లుగాను ఆయన ఆకాశంలో ఉరుములు మెరిపించాడు, ఆకాశంలో ఉరుములు పుట్టించాడు, ఆకాశంలో మెరుపులు పుట్టించాడు. ఎప్పుడైతే ఆకాశంలో మెరుపులు మెరవటం ప్రారంభించారు, శత్రువులందరూ ఏమైపోయారు? చెదిరిపోవటం ప్రారంభించారండి. చెదిరిపోయేవారిని దేవుడు చూస్తూ ఊరుకున్నాడా ఏంటి? ఒక్కొక్కరిని పట్టుకున్నాడు వేసేస్తున్నాడు, ఒక్కొక్కరిని పట్టుకున్నాడు వేసేస్తున్నాడు. దావీదు అంటాడు, అయ్యా ఆడి పారిపోతున్నాడు. ఎవరు? గట్టిగా చెప్పు, హల్లెలూయా, గట్టిగా చెప్పు, ఇంకొకసారి చెప్పు. దావీదు అంటాడు, అది పారిపోతున్నాడు బాబు అంటే, అవునా? ఏ మేఘమా ఒక్కసారి వాడి మీద పడు అని. అంతే. ఎంతలా మేఘం మంచుగా మారి ఐసు గడ్డగా తయారై ఒక్కసారి వాడి నెత్తి మీద పడితే ఏమయ్యాడు? ఏంటండి, ఇంత రాయి నెత్తి మీద బతుకుతావేంటి? నువ్వు బతుకుతావేంటి? మరి అంతలా మంచుగడ్డను ఒక్కసారి వాడి నెత్తి మీద నేస్తే ఉంటాడా? దెబ్బకు సచ్చుకొచ్చున్నాడు. ఎవరిని వదిలిపెట్టలేదంటండి. ఆ రాయబడిన ఆ మాట 14వ వాక్యం చదువుతారు చూడండి, చక్కని మాట ఉంటుంది. ఏ బాణము? ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులందరినీ చెదరగొట్టెను, ఆకాశానికి ఆజ్ఞాపించాడు. శత్రువులను ఎప్పుడైతే తారుమారు చేశాడో మరుక్షణం శత్రువులు పారిపోతుంటే ఆకాశానికి ఆజ్ఞాపించాడు, ఏ ఆకాశమా? శత్రువులు ఎప్పుడైతే బాణము ప్రయోగించి తారుమారు చేశాడో ఇప్పుడు శత్రువులందరూ అనుకుంటున్న మాట ఏంటంటే దావీదు పక్షమున తమ దేవుడు యుద్ధము చేయుటకు పూనుకున్నాడు, కనుక ఇప్పుడు దావీదు ఎదుట మనం నిలబడలేం.
దావీదు ఎదురు నిలబడడానికి కూడా మన చేత కాదు. ఎందుకంటే అతని దేవుడు అతని పక్షమున నిలిచి యుద్ధము పూనుకున్నాడు కనుక, ఒరే మనం సస్తాంరా, పారిపోదాం అని అందరూ చెదిరిపోతున్నారు. ఎవడికి ఎక్కడ దారి కనబడితే ఆ దారిలో వెళ్ళిపోతున్నాడు. అంతలో దేవుడు చూశాడు. దావీదు అన్నాడు కదా చూడని, చూశాడు. మరుక్షణమే ఆకాశానికి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? చెదిరిపోతున్న వారు ఎక్కడ చెదిరిపోకుండా, ఎవడు తప్పించుకోకుండా ఆకాశంలో మెరుపులు పుట్టించాడు. ఆ మెరుపు ఇతని మీద పడిన మరుక్షణం, ఏ మెరుపు? ఏ మెరుపు? నేనంటాను పిడుగు అనే మెరుపు. ఏ మెరుపు? గట్టిగా చెప్పు. ఇప్పుడు ఆకాశంలో మెరుస్తే ఎట చేస్తారు వీళ్ళు? అయినా ఓడిపోతారా? చెప్పరేంటండి? ఆకాశంలో ఏమి పెట్టాడు? ఆజ్ఞాపించాడు, ఎవడు తప్పించబడకుండా ప్రతి వాడి మీద ఏం పడాలి? పిడుగుల వర్షం. ఆకాశమా, నీవు మౌనంగా ఉండేవేళ కాదు. నా భక్తుడు కష్టకాలంలో నిలబడ్డాడు, నా హృదయానుసారి కష్టంలో నిలిచిపోయాడు. ఈ వేదన తొలగిపోవాలంటే, ఈ శ్రమ దినాలు కొట్టివేయబడాలంటే ఒక్కసారి నీవు మౌనంగా ఉండవద్దు. ఉరుము, ఒకసారి మెరువు అన్నాడు. అంతే. నేనంటానండి, దేవుని చేతులతో చేయబడిన ఈ మానవుడు మాట వినకపోవచ్చు, కానీ సృష్టి ఇప్పటికీ మన మాట వినం. మనం ఆజ్ఞను అతిక్రమిస్తాం. దేవుడు గీత గీసి గిరులో నిలబడితే మనం గిరులో నిలబడలేం. మనం అడుగులు దాటి మనకు నచ్చిన మార్గాలు, మనకు మెచ్చిన మార్గాల్లో వెళుతుంటాం. దేవుని చేతులతో చేయబడిన నరుడు దేవుడు మాట వినడు, కానీ దేవుని నోటి మాట చేత సృష్టించబడిన సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. ఒకటి అంటున్నాడు, ఇదిగో నువ్వు మౌనంగా ఉండవద్దు, నా హృదయానుసారుడు. ఇతడు ఈ శ్రమ దినాలు తొలగిపోవునట్లుగా, శత్రువులు ఓడిపోవునట్లుగా ఒక్కసారి మెరువమ్మ, ఒకసారి మెరుపు తీగ అన్నాడు. అంతే. ఆ ఆకాశంలో మెరుపు తీగ కలిగింది. ఆ మెరుపు తీగ భూమి మీద ఉన్న శత్రువులు ఒక్కొక్కడి మీద వర్షము వలె ఈ పిడుగులు ఎప్పుడైతే కురిపించబడ్డాయో, శత్రువులందరూ దావీదు ఎదుట సదును భూమిగా దేవుడు మార్చి పడవేశారు. ఏ ఒక్కరు దావీదు ఎదుట నిలబడకుండా ఏమైపోయారు? ఓడిపోయారు. ఇప్పుడు దావీదు అంటారు, ఒరే బాబు, ఇంతటి జయాన్ని నేను చూడగలుగుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, నేను చేసిన ఈ ప్రార్థన ఎవరు విన్నారు? గట్టిగా చెప్పు. నేను చేసిన ఈ ప్రార్థన ఎవరు విన్నారు? నా దేవుని చెవులలో చొచ్చింది కనుక ఇప్పుడు నా దేవుడు నా ప్రార్థన వినిన మరుక్షణమే నాకు ప్రత్యక్షమై నాకు కలిగిన ఈ శ్రమ దినాలన్నిటినీ తీసివేయుటకు ఆయన ప్రకృతిని వాడుకొని నాకు జయమిచ్చాడు. ఈ రాత్రి ఓ సేవకుడిగా నేను కూడా మీతో అదే చెబుతూ ఉన్నాను. మీరు ఏ ఇబ్బందులో నిలిచిపోయినా, 8 మాసాలు ఏ విషయంలో కన్నీరు కారుస్తూ అడుగులు వేస్తూ వచ్చారో, ఏ శ్రమ దినాలు నీ కుటుంబాన్ని పట్టుకొని, నీ జీవితాన్ని పట్టుకొని గందరగోళము చేస్తూ వచ్చాయో, జీవితంలో నెమ్మది లేక, కుటుంబంలో ప్రశాంతత లేక, జీవితంలో ఒక నెమ్మదికరమైన అనుభవాలు కంటికి కనపడక ఒకవేళ ఈనాటి వరకు ఈడవబడుతూ వచ్చావేమో, మాసాలు గతించిపోతూ ఉన్నాయి, మాసాలు దొరికిపోతూ ఉన్నాయి, రోజులు తరిగిపోతూ ఉన్నాయి, కానీ నా బ్రతుకులో ఒక్క మార్పు లేదు. నా బ్రతుకులో ఒక దీవెన కూడా కనబడట్లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత విన్నపించుకున్నా, ఎంత కన్నీరు కార్చినా నేను అనుకున్న గమ్యం చేరలేకపోతూ ఉన్నాను. నేను అనుకున్న చోట నిలబడలేకపోతూ ఉన్నాను. నేను అనుకున్నది ఏది కూడా నా కనులు చూడలేకపోతూ వస్తున్నాయి అని ఒకవేళ ఇప్పటి వరకు ఈ 9వ తేదీ, ఈ మొదటి తేదీ, ఈ రాత్రి వరకు, ఈ 9వ మాసం ఈ మొదటి తేదీ, ఈ రాత్రి వరకు ఇలాంటి అనుభవాలు నీ కుటుంబాల్లో నిలిచి ఉన్నాయేమో. ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరిన నీవు ఈ రాత్రి దేవుని చెవులో పడినట్లుగా నీ సంగతి విన్నపించుకోగలిగితే, మీ పరిస్థితులు దేవునితో చెప్పుకోగలిగితే, ఎప్పుడో కాదు, రాబోతున్న రోజుల్లో కాదు, రాబోతున్న దినాల్లో కాదు, ఈ రాత్రే నా దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఈ రాత్రే మీ ఎదుట ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. మీ కన్నుల ముందు ఆయన ప్రత్యక్షమై ఉన్న రాత్రి, ఈ రాత్రి నువ్వు ఏది ఆయనతో చెప్పబోతూ ఉన్నావు, ప్రతి విషయములో నా
దేవుడు నీ పక్షము నిలిచి యుద్ధము ప్రారంభించబోతామన్నారు. యుద్ధము ప్రారంభించబోతామన్నారు. నీ పక్షమున ఆయన యుద్ధము చేసి నీ ఎదుట నిలబడిన ప్రతి శత్రువులను ఆయన అణచివేయబోతామన్నాడు. ప్రతి శత్రువులను నా దేవుడు నిర్మూలపరచుటకు ఆయన ప్రకృతిని వాడుకోబోతామన్నారు. ఆకాశంలో మెరుపులు పుట్టించబోతామన్నారు. నిన్ను కలవరపెడుతున్న ప్రతి శత్రువులను అణచివేయబోతామన్నాడు. అలాంటి కార్యము జరిగించుటకు నేను ప్రకటించే యేసు నీ ఎదుట ప్రత్యక్షమై ఉన్న రాత్రి అదిగో నా దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయనతో విన్నపించుకోగలిగితే ఈ రాత్రి నా దేవుడు నవనూతనమైన కార్యం జరిగించబోతామన్నాడు. నవనూతనమైన కార్యమును ఆయన చేయబోతామన్నాడు. భయపడకు. ఆయన నీ ప్రార్థన ఆయన చెవులలోకి వెళ్ళిన ఆయన నీవు ఏది కోరుకుంటున్నావో అక్షరాలుగా ఆయన దానిని చేసి ఆయన ముగించబోతూ ఉన్నారు. ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. ఆ రోజు అరణ్యములో దావీదుకు ప్రత్యక్షమైన దేవుడే ఈ మొదటి తేదీ మీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఆ రోజు దావీదు పక్షం నిలిచి ఉన్న దేవుడే ఈ మొదటి తేదీ ఈ రాత్రి మీ పక్షమును కూడా నిలిచి మీ శ్రమ దినాలన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. మీ శ్రమ దినాలన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. మీ కష్ట దినాలన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. ఈ 9వ మాసము నా దేవుడు మీకు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఆనందకరంగా మార్చబోతూ ఉన్నారు. 8 మాసాల కంటే ఈ 9వ మాసము నవనూతనమైన మాసముగా నా దేవుడు నీ ఎడల జరిగించబోతూ ఉన్నారు. ఈ మాసములో నీవు ఏది ఆయనతో విన్నపించుకున్నా ప్రతి దానిని ఆయన చేసి ముగించునుగాక. చెప్పండి కొంచెం గట్టిగా, ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఏదైతే ఈ రాత్రి నువ్వు ఆయనతో విన్నపించుకుంటావో, ఏ శత్రువైనా కావచ్చు, ఈ రాత్రి ఆయనతో విన్నపించుకొని నీకు కలిగిన, నిన్ను బెదిరిస్తున్నా, నిన్ను కన్నీరు పెట్టేటట్లుగా చేయిస్తున్న ఆ శత్రు విషయంలో ఈ రాత్రి ఎవరితో చెప్పాలి? మాట్లాడిన తల్లి ఎవరితో? ఆయనతో ఈ రాత్రి చెప్పగలిగితే కరుణ కలిగిన దేవుడు చెప్తున్నాడు, మీరు నా చెవులో చెప్పినట్లుగా నేను మీకు అక్షరాలుగా చేసి ముగించబోతూ ఉన్నాను. మీరు ఏదైతే నాతో చెప్తున్నారో అదే నేను చేసి ముగించబోతున్నాను. దావీదు అదే చెప్పాడండి. తనకు కలిగిన శ్రమ దినాలను బట్టి ఆయనతో చెప్పాడు. తనకు కలిగిన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఎవరితో చెప్పాడు? ఆయనతో చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మౌనంగా లేడు. ఎలా వచ్చాడు? గాలిని రెక్కలుగా మార్చుకున్నాడు. దావీదు ప్రార్థన ముగించలేపే దావీదు ఎదుట ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆమెనన్న తర్వాత కాదు. ఈ రాత్రి మీరు విశ్వసించండి, ఈ రాత్రి ఈ కూడిక ముగించేలోపే ఆయన ప్రత్యక్షతను మీరందరూ చూడబోతూ ఉన్నారు. ఎవరి ప్రత్యక్షతను? సంఘం ఎవరి ప్రత్యక్షతను చూడాలి? దేవుని ప్రత్యక్షతను చూడాలి. దేవుని ప్రత్యక్షతను ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఏ శత్రువు నిలబడనివ్వడు. ఎందుకంటే ఇంకా ఆయన అడుగు పెడితే ఏమైనా ఉందా? చెప్పరేంటండి? ఆయన యుద్ధం చేయడానికి అడుగు పెడితే ఇంకేమైనా ఉందా? అందుకని ఈ రాత్రి మీరు దేవునితో చెప్పండి, వినిపించుకోండి మీ బాధలన్నిటినీ. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజల ఎదుట ఒక ప్రవక్త నిలబడి ఓ మాట అన్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఇక ఎంతకాలం మీరు అన్య దేవతల వైపు తిరుగుతారు? ఇక ఎంతకాలం అష్టారోతు దేవతల వైపు తిరుగుతారు? ఇప్పటికైనా మనసు మార్చుకోండి, ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి అని దైవ సేవకుడు ఒక హెచ్చరిక చేశారండి. ఆ ప్రజలు వారు వేస్తున్న అడుగులన్నీ వారికి తెలుసు కనుక సరే వాటి నిమిత్తం పశ్చాత్తాప పడుదామని తిన్నగా దేవుని ఆలయములో అడుగుపెట్టారు. ఎవరు? ఇశ్రాయేలీయులు అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నారు. బాబు,
ఏదో అవిధేయులమై నీ మాట వినక, నీ చిత్తానికి మేము తలవంచక, నీవిచ్చిన ఆజ్ఞలో మేము నిలబడక త్రోవ తప్పి మేము బ్రతుకుతూ వచ్చామయ్యా. ఇదిగో నిజమే, మేము చేసింది తప్పుడే, మేము ప్రవర్తించింది తప్పుగానే కనుక నీవు మమ్మల్ని కనికరించి కటాక్షిస్తే మేము బ్రతికి బట్టగడతాం, లేకపోతే మేము ఇలాగ కుప్పకు కోల్చబడుతాం. నీ కనికరాన్ని మా మీదకు పంపు అని ఈ ప్రజలందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం మొరపెట్టారండి. మొరపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించారో ఈ మాట శత్రువులకు తెలిసింది. ఇదిగో ఇశ్రాయేలు అందరూ ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు మనకు లడ్డు ముద్దలాగా దొరుకుతారు వెళ్తే. ఇక ఒక్కొక్కరిని మనం ఏరుకోవాల్సిన అక్కర్లేదు. అందరూ ఒక చోట చేరారు, అందరూ దేవుని ఆలయంలో చేరారు. ఇప్పుడు ఆ ఆలయాన్ని ముట్టడి వేశామనుకో, ఆ ఆలయం చుట్టూ మనం నిలబడ్డామనుకో, ఎవడు బయటికి వెళ్ళలేడు. అందుకని మనం అందరం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అని కంకణం కట్టుకొని వచ్చారు. శత్రువులందరూ ఆ మందిరం చుట్టూ చేరారు. ఇప్పుడు ఈ మాట లోపల ఉన్న వారికి తెలిసింది. ఇక మనం బయటికి వెళ్ళలేం, ఇక మనం బయట నిలిచి సజ్జుల మధ్య నిలబడలేం, శత్రువులు చుట్టుముట్టారు అనే మాట ఎప్పుడైతే వీరికి తెలిసిందో ఈ మాట ప్రవక్తకు తెలియచేశారు. అయ్యా, మా పరిస్థితి దారుణంగా ఉంది, మా పరిస్థితి బాగులేదు. సామెత ఒకటి ఉందే, ముందుకు వెళ్తే గొయ్యి, ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నట్లుగా మేము ఉన్నామయ్యా. ముందుకెళ్ళలేం, వెనకకి వెళ్ళలేం. ఇలా మా జీవితం చిక్కుబడిపోయింది. మా కొరకు కొంచెం వేడుకో, మా కొరకు కొంచెం ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేస్తే మేము తప్పించబడతాం కనుక నీవు అక్కడ ప్రార్థన చేయి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం అని ఒక చిన్న కబురు పంపించారండి. మొత్తం మీదుగా ఈ దైవ సేవకుడు కూడా ఆ మాటను విని దేవుని సన్నిధిలోనికి, సంఘం లేక ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో ఉన్నారు, దైవ సేవకుడు దేవుని సన్నిధిలో ఉండి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తావో తెలియదు. ఈ శత్రువుల చేతుల నుంచి మేము తప్పించబడాలి కనుక మా బలము మీద మేము ఆధారపడట్లేదు, మా శక్తి మీద మేము ఆధారపడట్లేదు కనుక సహాయము చేయగలిగిన నీ వైపు మేము చూస్తున్నాం, కనికరించు అని ఈ పక్క దైవజనుడు, ఈ పక్క ఇశ్రాయేలు అందరూ ప్రార్థన చేస్తుంటే వీరి ప్రార్థన ఎవరు విన్నారు చెప్పరేంటి? దేవుని చెవుల్లోకి వెళ్ళింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న దేవుడు, నాకెందుకులే, వీరు నా సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆలోచిద్దాం, వీరు నా సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినప్పుడు ఆలోచిద్దాం అని ఎప్పుడు ప్రార్థన చేస్తారా, వీరి ప్రార్థన ఎప్పుడు నేను వినాలని వేచి చూస్తున్నారండి. వీళ్ళు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించారో, ఎప్పుడైతే కన్నీరు కార్చడం ప్రారంభించారో, వారికి కలుగుతున్న ఆపదను బట్టి, అవంతరాలను బట్టి ఎప్పుడైతే వీరు కన్నీరు కార్చి దేవుని అడగటం ప్రారంభించారో మరుక్షణమండి దేవుడు విన్నాడు. విని ఏం చేశాడు? ఓహో, ఎట్లాగైతే లాభం లేదు, నా ప్రజలు బయటికి రాకతొలగే, నా ప్రజల మీద వారి బాణాలు వేయక మునిపే, వారి ఆలోచన నా ప్రజల మీద ప్రయోగించక మునిపే ఇప్పుడు నేను యుద్ధంలో అడుగు పెట్టాలి, యుద్ధ రంగంలో నేను నిలిచిపోవాలి అని దేవుడు ఏం చేశాడు? తెన్నగా దిగొచ్చాడు. ఎక్కడికి? పిలిచిన మరుక్షణమే, మొరపెట్టిన మరుక్షణమే తెన్నగా అడుగుపెట్టి అందరిని చూశాడు. ఓహో, ఇంతమందిని నేను చంపాలి అంటే, ఇంతమందిని ఓడించాలంటే నేను మరల వాడాలి దేనిని? ప్రకృతినే. ఆయన కొన్ని విషయాల్లో ప్రకృతినే వాడుతాడు. ఆయన తిన్నగా దిగువచ్చి తిన్నగా చూసిన మరుక్షణం అండి, అబ్బో, ఒక్కొక్కడు రంకెలేస్తున్నాడు, ఒక్కొక్కడు సంపల కంకణం కట్టుకున్నాడు. ఇట్లా కాదులు అనుకొని ఒక్కసారి చెప్పాడు, ఆకాశమా మౌనంగా ఉండే అట్టే తల్లే, నువ్వు మౌనంగా ఉండే వేళ కాదు ఇది, ఏం చేయాలి? చదువుతారన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా
ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా సెప్టెంబర్ 9వ మాసం ఈ మొదటి రోజు ఈ క్షణమున ఫిలిష్తీయుల మీద యెహోవా మెండుగా ఉరుములు ఉర్మించగా ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలు ఎదుట నిలబడలేక ఓడిపోయిరే. కొట్టు గట్టిగానే కొట్టు. ఎప్పుడైతే దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి దేవునితో ఎప్పుడైతే చెప్పారో, లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే ఆ రోజే, మరుసటి రోజు కాదు, మరుసటి మాసం కాదు, మరుసటి దినాలు కాదు, ఏ రోజైతే వారు మొరపెట్టారో, ఏ రోజైతే వారు కన్నీరు కార్చారో, ఏ రోజైతే దేవునితో వారు విన్నపించుకున్నారో ఆ రోజే దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి ఆకాశానికి ఆజ్ఞాపించి ఉరుములు ఉరిమించగా ఏం జరిగింది? శత్రువులందరూ ఇశ్రాయేలు ఎదుట నిలవలేక ఓడిపోయిరి అని చక్కని మాట రాయబడింది. ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, నీకు కలుగుతున్న ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, మళ్ళా చెప్తున్నాను, నీ కుటుంబము చుట్టూ చేరి ఒకవేళ శత్రువులు కంకణము కట్టుకున్నారేమో నీ పతనాన్ని చూడాలని, ఒకవేళ నీవు నమ్మిన వారే నీవు పతనమైపోతుంటే చూచి ఆనందపడాలని నీ ఇంటి గుమ్మం ఎదుట నిలిచి ఉన్నారేమో, నీవు కన్నీరు కారుస్తూ ఉంటే వారు చూచి ఆనందపడాలని ఒకవేళ ఈ 8 మాసాలు చూస్తూ వచ్చారేమో, నాకు తెలియదండి. ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఆ రోజు వారు ప్రార్థన చేస్తూ ఉండగానే వారికి కలిగిన ఆపదలన్నిటిని తీసివేయుటకు ఆయన వారి మధ్యలోనికి దిగివచ్చి ఆకాశానికి ఆజ్ఞాపించి మెండుగా ఉరుములు ఉరిమిస్తే శత్రువులందరూ వారి ఎదుట నిలబడలేక ఏమైపోయారు? ఓడిపోయారంట. ఈ రాత్రి ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఏ శత్రువు నీ ముంగిట నిలబడ్డాడో, ఏ శత్రువు నిన్ను చుట్టుముట్టి పడవేశాడో, ఏ శత్రువు నీకు ఆపదను కలగచేయాల తలంచుచూ వచ్చాడో, ఏ శత్రువుల చేతిలో నువ్వు చిక్కబడి గెలగెలగ కొట్టుకొని చస్తున్నావేమో నాకు తెలియదు. ఈ రాత్రి నీవు మొరపెట్టగలిగితే, ఈ రాత్రి నా దేవునితో విన్నపించుకోగలిగితే, ఈ రాత్రి ఆయన చెవులో పడినట్లుగా ఈ రాత్రి మనసారా ప్రభువా అని పిలవగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను చుట్టుముట్టిన శత్రువులు నీ ఎదుట నిలబడకున్నట్లుగాను ఆయన వడగళ్ళ వర్షం కురిపించబోతూ ఉన్నారు. నీ శత్రువుల మీద కురిపించబోతూ ఉన్నారు. నీ శత్రువులు తారుమారవునట్లుగాను, నీ శత్రువులు ఎదుట నిలబడకున్నట్లుగాను దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నారు. నేడు చూచిన ఏ ఫిలిష్తీయుడు, నేడు చూచిన ఏ శత్రువులు ఇక మీదట నీవు చూడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే, ఈ రాత్రి మనసారా దేవునిని నీవు నమ్మగలిగితే ఆయన కార్యము నువ్వు కనులారా చూడబోతూ ఉన్నావు. ఈ 9వ మాసమున నా దేవుడు నీ ఎదుట ఏ శత్రువులు నిలబడకుండా తారుమారు చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను భయపెడుతున్న ఏ శత్రువు ఈ మాసములో నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నారు. నీ శత్రువులను తారుమారు చేయబోతూ ఉన్నారు. ఏ శత్రువు ఇక మీదట నీ కంట కన్నీరు కార్చెట్టట్లుగా ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా వారందరినీ నా దేవుడు దూరము చేయునుగాక. వారందరి మీద నా దేవుడు నీకు విజయమును కలగ చేయునుగాక. ఈ రాత్రి నీవు విజయమును చూడాలి అంటే, ఈ రాత్రి శత్రువుని ఎదుట నిలబడకుండా ఉండాలి అంటే, ఈ రాత్రి శత్రువు మీద ఆయన పిడుగుల వర్షం కురిపించాలి అంటే, ఈ రాత్రి నీవు మోకరించి నీ మనసులో ఉన్న బాధ ఆయనతో చెప్పగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమై నీ ఎదుట నిలబడిన శత్రువులందరినీ ఓడిపోయేటట్లుగా ఆయన ఆకాశానికి ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు.
ఆకాశము నుండి వడగళ్ళ వర్షం నీ శత్రువుల మీద నా దేవుడు కుమ్మరించబోతూ ఉన్నారు. ఇక నీవు యుద్ధము చేయవలసిన అక్కరలేదు, నీవు యుద్ధ రంగంలో అడుగు పెట్టవలసిన అక్కరలేదు. దేవుడే యుద్ధము చేయుటకు పూనుకోబోతూ ఉన్నారు. దేవుడే యుద్ధ రంగంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. దేవుడే కత్తి దూయబోతూ ఉన్నాడు. దేవుడే బాణము ప్రయోగించబోతూ ఉన్నాడు. దేవుడే 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 నీ పక్షమున బాణము ప్రయోగించి నీ శత్రువులందరినీ ఓడగొట్టబోతూ ఉన్నారు. నీ శత్రువుల మీద నీకు జయం కలగబోతూ ఉంది. యేసు నామములో నీ శత్రువుల మీద నీకు జయం కలుగునుగాక. గట్టిగా, కొంచెం గట్టిగా హల్లెలూయా. అందుకే దావీదు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నాకు శ్రమ కలిగింది. ఈ శ్రమ ఎవరి వలన చెప్పండి? ఎవరి వలన? శత్రువుల వలన నాకు శ్రమ కలిగింది. ఈ శ్రమల మధ్యలో నుంచి నేను తప్పించబడినట్లుగా ఒక్కసారి నీవు నా వైపు చూడంటే చూడటం ఏంటి? ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? దావీదుకి ప్రత్యక్షమై ఏం చేశాడు? చుట్టుముట్టిన శత్రువులందరినీ అణచివేసి దావీదుకి ఏం కలగజేశాడు? విజయమును కలగజేశాడు. ఈ రాత్రి నా ముగింపు మాటలు నేను కూడా మీతో చెప్తున్నానండి. ఈ రాత్రి మీరు ఏదైతే ప్రభువుతో చెప్తారో అది ఏదైనా కావచ్చు, ప్రభువుతో చెప్పిన ప్రతి దానిని ఈ మాసంలో మీరందరూ చూడబోతూ ఉన్నారు. మీరందరూ అక్షరాలుగా దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. మన శత్రువులందరినీ మనం ఏలబోతూ ఉన్నాం. మన శత్రువులందరి దేవుడు మన పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. ఎక్కడ అపజయము లేకుండా దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాసంలో 8 మాసాలు మిమ్మల్ని చుట్టుముట్టిన శత్రువులు ఈ మాసంలో చుట్టుముట్టకుండా దేవుడు మిమ్మల్ని వారి చేతులు తప్పించునుగాక. శత్రువులనే మీ చేతులకు నా దేవుడు అప్పగించునుగాక. ఈ 9వ మాసంలో నా దేవుడు మీరు చెప్పినట్లుగా మీరు ఏవైతే చెబుతారో ప్రతిదీ మీరు చెప్పినట్లుగానే ఆయన మీ గుడాల పట్ల చేసి ముగించబోతూ ఉన్నాడు. మీరు దేవుడిని అడిగినట్లుగా అక్షరాలుగా ఆయన చేసి ముగించబోతూ ఉన్నారు. ఏది కోరుకుంటారో ఆ కోరిక నా దేవుడు నెరవేర్చునుగాక. మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా నేను మీకు చేస్తాను. ప్రతిదీ చేసి ముగించునుగాక. అలాగే లేచిన ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా బాధ నీతో విన్నపించుకుంటున్నాను. నా బాధ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈ రాత్రి మీరు ఏదైతే దేవునితో చెబుతారో, ఈ రాత్రి మీరు ఏదైతే దేవునితో విన్నపించుకుంటారో, ఈ రాత్రి మీరు దేవునిలో ఏదైతే గోజారుతాడో అక్షరాలుగా నా ప్రభు దాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. దయచేయబోతూ ఉన్నారు. మీరు చెప్పినట్లు ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ విషయంలో నేను నీ మనవిని అంగీకరించి ఉన్నాను అని చెప్పినట్టుగా ఈ రాత్రి మీరు ఏది చెప్పినా నా దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయనతో నువ్వు చెప్పగలిగితే సమస్తమును నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ అందరూ
బయలు పడనే. విడువదే నన్నెల్లప్పుడు, విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడు, విజయ పదమున విస్తరించెనే. నిన్ను స్తుతించినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ ఆదరించెనే మరువదే నన్నెల్లప్పుడు కృప. మాణిక్యమణులను బిగ్గరగా మరువదే మాణిక్యమణులను మైమరచితినే. నీ కృప తలంచినప్పుడు నిన్న నేడు మారనే మారవు. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే. నీ దీర్ఘశాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే. నీ ఆదుకొనెను ఎల్లప్పుడు శాంతి. యేసయ్యా ఆదుకొనెను ఎల్లప్పుడు కృప. శాంతి సమరము చేసెనే కృప. ఆదుకొనెను ఎల్లప్పుడు. యేసయ్యా చెప్పు. ఆదుకొనెను ఎల్లప్పుడు. నీవు మొరపెడితే నిన్ను ఆదుకొనుటకు ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. ఆదుకొనెను ఎల్లప్పుడు కృప. శాంతి సమరము చేసెనే కృప. ఆదుకొనెను ఎల్లప్పుడు కృప. శాంతి సమరము చేసెనే కృప. ఆదుకొనెను ఎల్లప్పుడు కృప. శాంతి సమరము చేసెనే కృప. మహిమతము పొందితి ప్రశాంతతలోనే. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే 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 నమ్మదగిన దేవుడవు. నీవే 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 నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమేసయ్యా నిలిచే ఆమె. నీవే 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 నమ్మదగిన దేవుడవు. నీవు
నా పక్షమై, నీవు నా పక్షమై, నీవు నా పక్షమై, నీవు మా పక్షమై, నీవు నా పక్షమై, నీవు నా పక్షమై నిలిచేయున్నావు, నీవు నా పక్షమై, నీవు నా పక్షమై. భయపడకు, భయపడకు, నీ ఎదుట నిలబడిన శత్రువును అణచివేయబోతూ ఉన్నాడు. నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవులోనికి వెళ్ళబోతూ ఉంది. నీవు నా పక్షమై, నీవు నా పక్షమై, నీవు నా పక్షమై నిలిచేయున్నావు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు, నీవు నా పక్షమై. భయపడకు, శత్రువును చూసి అధైర్యపడకు, పరిస్థితులను చూసి పురుగుపోగాకు. నా ప్రభు నీ పక్షం నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడిన శత్రు అణచివేయుటకు ఆయన బాణములను ప్రయోగించబోతూ ఉన్నాడు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. ఈ రాత్రి మీరు ఆయన చెవులో చెప్పిన ప్రతిదీ ఆయన నిశ్చయముగా మీడల చేయబోతూ ఉన్నారు, నిశ్చయముగా చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి మీరు చెప్పగలిగితే ఈ స్థలమును విడిచి వెళ్ళే లోపే ఆయన కార్యమును ప్రారంభించబోతూ ఉన్నారు, ప్రారంభించి ఉన్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. ఏదైతే చూడాలని తలంచావో అది చేయుటకు నా దేవుడు ఆకాశమును వడగళ్ళు కురిపించబోతూ ఉన్నాడు. ఆకాశం నుంచి వడగళ్ళు కురిపించబోతూ ఉన్నారు. నీ శత్రువులకి నీ ఎదుట నిలబడరు, ప్రతికూలమైన పరిస్థితులు నిలబడవు, వేదన నిలబడదు, కన్నీరు నిలబడదు, బాధలు నిలబడవు. ప్రతి దానిని సదురుభూమిగా చేయబోతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీకు ఘనమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా ఈ యొక్క వాగ్దాన సందేశ కూడికంతటిలో మీ కృపా సన్నిధి ప్రభువా మీరు తోడుగా ఉంచి ఆశీర్వాదకరముగా, మహిమకరముగా, దీవెనకరంగా మీరు జరిగించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క 9వ మాసములో ఈ మొట్టమొదటి దినమున ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చి సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి నీ దాసుని ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరిచి నీ దాసుని నోట ప్రభువా శ్రేష్టమైనటువంటి వాగ్దానమును, సందేశమును ఉంచి మాతో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు నా చెవిలో చెప్పినట్లుగా నిశ్చయముగా నేను మీ ఎడల జరిగించేదనని ప్రభువా గొప్ప వాగ్దానమును మీరు మాతో చేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. స్తోత్రాలు. అలాగనే ప్రభువా గడిచిన 8 నెలలు ప్రభువా ఇదిగో తండ్రి, మేము అనేక సందర్భాలలో అనేకుల వలన సహాయం కలుగుతూ ఉందని, ఆదరణ కలుగుతూ ఉందని, మేలు కలుగుతూ ఉందని అనేకులతో ప్రభువా మా సమస్యలు మేము చెప్పుకొని ఉన్నాం. వారి చెవుల్లో ప్రభువా మేము చెప్పుకొని ఉన్నాం. ప్రభువా వారిని మేము బతిలాడుకొని ఉన్నాము నా తండ్రి. మా జీవితాల్లో ఎటువంటి కార్యములు జరగక, ఎటువంటి ప్రయోజనము లేక, ఎటువంటి మేలులు పొందుకొనక ప్రభువా మేము ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయములో మీరే స్వయముగా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీరు మా చెవిలో చెప్పండి,
మీరు నా చెవిలో చెప్పినట్లుగా నిశ్చయముగా నేను మీ ఎడల జరిగించేదనని మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా మొరను ఆలకించే దేవుడవు, మా ప్రార్థనను వినే దేవుడవు. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యములను జరిగించే దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నిజముగా నీకు మొరపెట్టు వారికి సమీపముగా ఉండేటటువంటి దేవుడవు నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ చెవిలో మేము చెప్పినప్పుడు మా చుట్టూ ఉన్నటువంటి శత్రువులను చెదరగొట్టి ప్రభువా మమ్ములను విడిపించి మాకు గొప్ప జయమును కలుగు చేసే దేవుడు అని ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొని నీ సందేశం ఎన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితముల్లో ప్రభువా గొప్ప జయమును మీరు కలుగు చేయండి తండ్రి. చుట్టుముట్టినటువంటి శత్రువులను మీరు తరిమి కొట్టండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శత్రువుల పైన గొప్ప జయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. ప్రతి కుటుంబములో సమాధానము కలుగు చేయండి. ప్రతి కుటుంబములో నెమ్మది కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రతి ఒక్క విధమైనటువంటి భయములు, కలవరములను ప్రభువా మీరు దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 9వ మాసములో ప్రతి ఒక్కరు నాయన ధైర్యము కలిగి, నెమ్మది కలిగి, సంతోషముగా ప్రభువా జీవించున్నట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకు మొరపెట్టినప్పుడు మీరు మా మధ్యలో ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు అని, నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరుచుకునేటటువంటి దేవుడు అని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నీకు మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకోనండి అయ్యి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యములను మీరు జరిగించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇశ్రాయేలులు ప్రభువా మొరపెట్టినప్పుడు ఉరుములు ఉరుమించి ప్రభువా మెరుపులు కలుగు చేసి, వడగండ్లను ప్రభువా మెరుపులను పుట్టించి శత్రువులను తారుమారు చేసినట్లుగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సమస్యలను మీరు తారుమారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి దుఃఖమును తొలగించండి. దుఃఖమును సంతోషముగా మార్చండి నాయన. కన్నిటిని నాట్యముగా మార్చండి తండ్రి. స్తోత్రాలు. ఈ 9వ మాసమంతా ప్రతి ఒక్కరిని విజయోత్సవములతో మీరు ఊరేగించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ మాసమంతా నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాసమంతా అన్ని విషయములలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. శక్తి కలిగిన నీ నామమునకు మహిమ తెచ్చుకొనండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ దాసుణ్ణి మీ సిలువ చోటును మరుగుపరిచి, బలపరిచి, అభిషేకించి వాడుకున్నందుకు మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ దాసులను ఇంకను నీ కృపతో నింపండి, బలపరచండి, అభిషేకించండి. శ్రేష్టమైన వాక్కులు, వర్తమానములు, సందేశములను నీ దాసుని నోట ఉంచండి తండ్రి. అనేకులకు, సంఘానికి, వినుచున్న వారికి ఆశీర్వాదకరముగాను ప్రభువ ప్రయోజనకరముగాను, దీవెనకరముగాను మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మరొక్కసారి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ఇక్కడ నుంచి సమాధానముతో, శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదములతో తిరిగి వెళ్ళేటట్లుగా కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ కూడికను ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలము తోడై ఉండి జయమిచ్చునుగాక. ఆమేన్.